హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కియాన్ షద్దు ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, అన్నవరం, సింహాచలం అండ్ వైజాగ్ ఈ 3 ఒక్క రోజులోనే వెళ్ళొచ్చామని. ఇంకా మేము 3 ఊర్లు వెళ్ళొచ్చేసరికి ఇంకా నైట్ అయిందనమాట. ఇంకా వైజాగ్లోనే మా వారు అంతకుముందు మైహం ఫ్యాక్టరీలో చేశారు. ఇంకా మేము ఇక్కడికి వచ్చాము. గెస్ట్ హౌస్ ఇచ్చారు మాకు. ఎంత బాగుందో, మమ్మల్ని అయితే చాలా అంటే చాలా బాగా చూసుకున్నారు. ఇంకా మేము నైట్ వచ్చేసరికి 7, 8 అయింది. ఇంకా అక్కడే టిఫిన్ చేసి పడుకొని ఇంకా ఎర్లీ మార్నింగ్ రెడీ అయ్యి మళ్ళీ ఇంకా వేరే చోట ఇంకా కొన్ని ప్లేసులు చూద్దామని ఇంకా బయలుదేరాము. ఇక్కడ చూసారా, ఒక్క చెట్టుకే ఇలా గోధుమ కలర్ మందార పూలు అండ్ రెడ్ కలర్ ఎంత బాగున్నాయో అసలు. ఇక్కడ చూడండి, వ్యూ ఎంత బాగుందో కదా, మొత్తం కొబ్బరి చెట్లే అనమాట. ఇంకా ఇలా కార్లో వెళ్తుంటే ఇంక ఇలా మొత్తం వీడియో తీశాను. ఇంకా తర్వాత మేము ఇక్కడ చెక్క బొమ్మలు అమ్మే దగ్గరికి వచ్చాము. ఇక్కడ మా వారికి తెలిసిన షాప్ ఉంది. ఇంకా అక్కడికి వచ్చాము. ఎంత బాగున్నాయో అసలు, ఆ బొమ్మలు చూస్తుంటే అన్నీ కొనాలనిపించింది. ఇంకా అన్నీ కొని ఏం చేసుకుంటాం, ఇంకా అలా ఏ షాప్కి వెళ్ళినా కూడా కదా అసలు ఏదైనా కొనాలనిపిస్తుంది. కాకపోతే రేట్ చూస్తేనేమో ఎక్కువ ఉంటాయి. ఇంకేదో అందుట్లో మనకు కొంచెం నచ్చింది ఒకటో రెండో అలా తీసుకుంటాం, అన్నీ తీసుకోలేం కదా. ఈ చెక్క బొమ్మలు అనేవి ఇక్కడ ఫేమస్ అనమాట. మా వారు వైజాగ్లో వర్క్ చేసేటప్పుడు ఇక్కడ ఏదో ఒకటి తీసుకొని వచ్చేవాడంట ఇంటి. అక్కడ వైజాగ్లో ఉన్నప్పుడు మా వారు రోజు ఎంజాయ్ చేసేవారంట. పాపం ఇక్కడికి వచ్చిన తర్వాతకే ఎట్లయినా పెళ్ళి అయితే ఎంజాయ్ ఏముంటుంది చెప్పండి. ఇంకా పిల్లలు, ఇంకా ఇంట్లో బాధ్యతలు అనేవి ఉంటాయి కదా. ఇంకా పాపం ఎంజాయ్ లేదు, ఏం లేదు. డ్యూటీకి వెళ్ళి రావటం, మళ్ళీ ఇంట్లో ఏమన్నా వర్క్ ఉంటే హెల్ప్ చేయటం, ఇంకా అంతే. ఎవరి లైఫ్ అయినా అలానే ఉంటుంది కదా. ఇంకా ఇక్కడ చెక్క బొమ్మల షాపింగ్ కూడా అయిపోయింది. ఇంకా తర్వాతకి ఇంకా పూల చెట్ల దగ్గరికి వచ్చాము. అంటే అక్కడ దొరకని పూలు ఇంక ఇక్కడ ఏమన్నా దొరుకుతాయేమో అని చూసాము. ఒక చెట్టు మా అత్తయ్య గారు తీసుకున్నారు. ఇంకా మళ్ళీ చెలో కార్లో ఇంకా అలా వెళ్తున్నాము. ఇక్కడ చూడండి, మా కియాన్ష్ గాడైతే మంచిగా సాంగ్స్ పెడితే ఎంత చక్కగా డ్యాన్స్ వేస్తున్నాడు. అలా వేసి ఇంకా మంచిగా నిద్రపోయాడు. ఇంకా నెక్స్ట్ మేము ద్వారకా తిరుమల వచ్చేసాము. ఇంకా మా టెంపుల్లో ఇది లాస్ట్ టెంపుల్ అనమాట. ఇంకా చూడండి, మేము ఇక్కడికి వచ్చేసరికి 7 అయింది. ఇంకా అక్కడ 7:30కి అలా ఓపెన్ చేస్తారు అని చెప్పారు. ఇంకా అందుకే మేము చిన్నగా అలా వెళ్తున్నాము. ఇంకా ఎలాగా అక్కడ ఓపెన్ చేయలేదుగా అని చెప్పి ఇంకా మేము ఏనుగు దగ్గరికి వెళ్ళాము. ఇంకా అలా ఏనుగు తొండంతో అలా తల మీద కొట్టించుకున్నాము. నాకైతే ఎందుకో చాలా భయం వేసింది అక్కడికి వెళ్ళగానే. ఇంకా తర్వాత మా కియాన్ష్ అయితే మస్తుగా ఏడ్చాడు. పాప వాళ్ళ నాన్న అయితే చాలా గట్టిగా పట్టుకున్నాడు. ఇంకా అలా కొట్టించుకుంటే మంచిదే అని చెప్పి ఫస్ట్ మేము ఇంకా అక్కడికి వెళ్ళి ఏనుగు తొండంతో కొట్టించుకున్న తర్వాతకి ఇంకా మేము దర్శనానికి వెళ్ళాము. ఇక్కడ చూడండి ఎంత బాగుందో. నేనైతే ఇంకా దూరం నుంచి ఇలా వీడియో తీశాను. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా మేము లైన్లో అలా వెళ్తున్నాము. అసలు లైన్ అయితే చాలా అంటే చాలామంది ఉన్నారు. మాకు 1 గంట 2 గంటలు పట్టింది దర్శనం. ఇంకా ఫాస్ట్గా మా కియాన్ష్ ఎక్కడికి వెళ్ళిపోతున్నాడని నేను ఇంకా అలా వెళ్ళి తీసుకొస్తున్నాను. ఇంకా దర్శనం అయిపోయిన తర్వాతకి ఇంకా బయట కొంచెం సేపు అలా కూర్చొని, అసలు నిజం చెప్పాలంటే మాదైతే ఇవన్నీ అనుకోకుండా ట్రిప్ అనమాట. ఓన్లీ అన్నవరం కోసం వచ్చి ఇవన్నీ టెంపుల్స్కి వచ్చాము. ఏదైనా రాసి పెట్టి ఉండాలి కదా. ఇంకా లాస్ట్కి వెంకటేశ్వర స్వామి దర్శనం కూడా అయిపోయి ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ చూడండి, మా కియ్యగాడు కుక్కతో ఆడుకుంటున్నాడు. నాకైతే అసలు చాలా అంటే చాలా భయం. వాడైతే అసలు ఆ కుక్కని ఒకటే తరుముతున్నాడు. ఇంకా మళ్ళీ అది ఎక్కడొచ్చిద్దో అని మళ్ళీ ఇటువైపు ఉరుకొస్తున్నాడు. ఇంకా చూడండి, మా కియాన్ష్ చాలా అంటే చాలాసేపు ఇక్కడ ఆడుకున్నాడు. ఇంకా మా కియాన్ష్ ఆడుకున్నంతసేపు మేము అక్కడ కూర్చొని కొంచెం పులిహార పెడితే ఇంకా తిన్నాము. తర్వాతకి ఇంకా అన్నదానం ఉంది అని చెప్తే ఇంకా మేము అన్నదానం దగ్గరికి వెళ్ళాము. మనం ఎక్కడికన్నా వెళ్ళాలి అని అనుకున్నాం అనుకో, అసలు మనం ఆ ఊరు ప్రయాణమే చెయ్యం. మనం అనుకోకుండా అసలు ఈ ఊరు వెళ్తామా మనము అని అనుకున్నాం అనుకో, ఖచ్చితంగా ఆ ఊరు వెళ్తాము. నాకైతే అసలు ఎప్పుడు అలానే జరిగిద్ది. నేను ఎక్కడికన్నా వెళ్ళాలి అని అనుకుంటే అస్సలకి వెళ్ళను అక్కడికి. అక్కడికి మనం ఎందుకు వెళ్తాంలే అనుకుంటే ఖచ్చితంగా వెళ్తాము. ఇంతకీ మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే ఒక్క లైక్ కొట్టొచ్చు కదా. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.